ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కంటే స్థూలకాయం మరింత ప్రమాదకరమైన ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారిందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, రోబోటిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కాకినాడలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు, భారత్లో ప్రతి 3లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ సమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, ఫుడ్ డెలివరీ యాప్లపై అధికంగా ఆధారపడడం వలన ఊబకాయం పెరుగుతుందని వివరించారు. బెరియాట్రిక్ సర్జరీ కేవలం అందం కోసం చేసే చికిత్స కాదని, తీవ్రమైన స్థూలకాయం ఉన్నవారికి ప్రాణాలను కాపాడే వైద్య విధానమని స్పష్టం చేశారు. BMI 40కు పైగా ఉండి వైద్యుల క్లినికల్ మదింపు అనంతరం అర్హులైన వారికి మాత్రమే ఈ శస్త్రచికిత్సను సూచిస్తామని తెలిపారు. బెరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గడంతో పాటు మధుమేహం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు తగ్గడమే కాకుండా సంతానోత్పత్తి సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. అందుకే దీనిని మెటాబాలిక్ సర్జరీగా కూడా పరిగణిస్తారని వివరించారు. గతంలో బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుని ఆశించిన ఫలితాలు పొందని వారికి లేదా మళ్లీ సర్జరీ అవసరమైన వారికి హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక రీడు బెరియాట్రిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి సంతోష్ కుమార్, టీమ్ లీడర్ SVV రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, స్పెషలైజ్డ్ ఇన్ బేరియాట్రిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్లో పనిచేస్తుంటానండి. ఇవాళ ఒక పెద్ద సమస్య అంటే కోవిడ్ కంటే పెద్దదండి. ఊబకాయం అని అంటారు, ఇంగ్లీష్లో ఒబిసిటీ అని అంటారు. దీనికి ఒక బౌండరీస్ కానీ గ్లోబల్ ప్రాబ్లం, ఎంత పెద్ద బర్డెన్ అంటే ఇది ప్రతి 8 మందిలో ఒక మనిషికి ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ రావడం జరుగుతుంది. ఇండియాలో అయితే ఆ సమస్య ప్రతి 3లో ఒకరికి వస్తుంది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఒబిసిటీ. అందరికీ తెలుసు, మన ఆంధ్ర వాళ్ళందరం ఫుడ్ ప్రియులము. సో దీని గురించి అవగాహన అట్లీస్ట్ రావాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుందండి. ఎందుకు అవగాహన రావాలి అంటే, మీ అందరికీ తెలుసండి, ఊబకాయం కాన్ఫిడెన్స్ బ్యాక్ తేవచ్చు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇది ఒక పునర్జన్మ లాంటిది. అంటే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసే అవకాశం ఈ సర్జరీస్ వలన జరుగుతుంది. అందరూ అనుకుంటున్నట్టు కాస్మెటిక్ సర్జరీ అనేది తప్పండి. ఇది ఒక లైఫ్ సేవింగ్ సర్జరీ అనేది అందరూ మనం అవగాహన తెచ్చుకోవాల్సిన అంశం. దీనికి ఎలా సర్జరీ చేస్తారు అని అంటే, ఫస్ట్ మనం లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీ కానీ. ఈ రోబోటిక్ సర్జరీ అనేది గత 2-3 ఏళ్ళగా ప్రాముఖ్యం వచ్చింది. ఎస్పెషల్లీ మా యశోద హైటెక్ సిటీలో డావిన్సీ రోబో అనేది అత్యాధునిక రోబోటిక్ పరికరాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇందువల్ల సర్జరీలు ఏమవుతాయంటే, ఎక్కువ ప్రిసిషన్తో చేయడము, బ్లడ్లెస్గా చేయడం, తొందరగా రికవరీ అవ్వడం జరుగుతుంది. సో సెలెక్టివ్ కేసెస్లో మనం ఖచ్చితంగా BMI 40 అబోవ్ ఉండే వాళ్ళలో అట్లీస్ట్ మాలాంటి బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్ ద్వారా వచ్చి ఒక ఒపీనియన్ తీసుకుంటే దెన్ డెసిషన్ పాత్వేని మనం నిర్ణయించడం జరుగుతుంది. మీరు అడగవచ్చు, బేరియాట్రిక్ సర్జరీలు అందరూ చేస్తారు కదా అంటే, యశోదాలో మటుకు బేరియాట్రిక్ సర్జరీ మీద ఎక్కువ అవగాహన ఎందుకు చేస్తున్నామంటే, మీరు అన్నట్టుగా అదొక లైఫ్ సేవింగ్ సర్జరీ. మనం ఒక 10 కిలోలు వెయిట్ తగ్గగలిగితే మన లైఫ్ స్పాన్ 10 ఏళ్ళు పెరుగుతుంది అనే కాన్సెప్ట్తో వీఆర్ రన్నింగ్ దిస్ క్యాంపెయిన్. దీంట్లో ఏం జరుగుతుంది, హాస్పిటల్ కంటే బీపీలు తగ్గడము, తర్వాత మోకాల నొప్పులు, దాని ద్వారా వచ్చే ఇందాక మీకు చెప్పినట్టుగా ఫెర్టిలిటీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు చాలా తారాస్థాయిలో ఉన్నాయి. సో అవన్నీ మనం వెయిట్ తగ్గగానే నార్మలైజ్ అయ్యి, హార్మోన్స్ నార్మలైజ్ అయ్యి, ఫెర్టిలిటీ సమస్యలు కూడా తగ్గిపోతున్నాయి. సో ఇటువంటి అవకాశాన్ని కొరకు ఈ సర్జరీలు మనము అవగాహన పెంచితే అట్లీస్ట్ ఎవరికైతే అవసరమో వాళ్ళలోనే చేయాలి. ఇది చెప్పినంత మాత్రాన అందరూ లావుగా ఉండేవాళ్ళు, అందరికీ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి సర్జరీ ఒక్కటే మార్గం కాదండి. మనకి స్టిల్ డైట్ ద్వారా చేయొచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా చేయొచ్చు. ఈ మధ్య అందరికీ తెలిసినట్టుగా మౌంజారో డ్రగ్ అనేది చాలా ప్రాముఖ్యం ఉంది. అందరూ ఏంటంటే విపరీతంగా అది వాడుతున్నారు. వాడడం తప్పు కాదండి, అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్డ్ గైడెన్స్లో వాడాలి ఈ మందులు కూడా. నేను ఇందాక చెప్పినట్టుగా BMI 28 నుంచి 32 లోపల ఉండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళలో ఈ మందులు ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో అందువలన ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, బేరియాట్రిక్ సర్జరీ అనేది లైఫ్ సేవింగ్ సర్జరీ అని అర్థం చేసుకోవాలి. ఎవరికి అవసరమో చూడాలి.
అండ్ ఎక్స్పర్ట్స్ని ఖచ్చితంగా రైట్ టైంలో కానీ రాగలిగితే వాళ్ళు మరో లైఫ్ని సృష్టించుకునే అవకాశం, ఒక న్యూ లైఫ్ ఆస్వాదించే అవకాశాన్ని మనం కల్పించవచ్చు. ఇది కాకుండా స్పెషల్లీ అందరూ భయపడే సమస్యలు ఏంటంటే ఈ బేరియాట్రిక్ వలన మళ్ళీ రీగైన్ అవ్వచ్చా అని అంటారు. అవును, 100 మందిలో ఒక 10 మంది రీగైన్ అవ్వచ్చు అండి. ఆ 10 మంది ఎవరు అంటే ఎవరైతే డెడికేషన్ కాకుండా ఫాలోఅప్స్ లేకుండా ఉంటే యూజువల్లీ వాళ్ళల్లో రీగైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ స్పెషలీ ఈ మధ్య మేము రీడో బేరియాట్రిక్ అంటే ముందే సర్జరీలు అయిన వాళ్ళకి మళ్ళీ రీగైన్ అయిన వాళ్ళకి దానికి ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ చేసి దానికి అనుగుణంగా సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో అందరూ మా సలహాల కొరకు కావాలి అంటే ఒకసారి యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ మా బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్ని కలిసి ఆ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ తెలుసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.